నమస్తే. డెవిల్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. సంయుక్త, మాళవిక నాయర్ హీరోయిన్లు. మరి ఈ సినిమా అంటే బింబిసార తర్వాత అమిగోస్ అనే సినిమా వచ్చింది, కానీ ఆ సినిమా అమిగోస్ సరిగా ఆడలేదు. బింబిసార మంచి హిట్. ఆ బింబిసారకి సీక్వెల్ కూడా రాబోతుందని టాక్ వచ్చింది, కానీ ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు. అమిగోస్ తర్వాత కళ్యాణ్ రామ్ చేసిన సినిమా డెవిల్ అని చెప్పాలి. మరి ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఎలా ఉంది ఏమిటి అనేది చూద్దాం. ఇది అభిషేక్ పిక్చర్స్ వాళ్ళు చేసిన సినిమా. అభిషేక్ నామానే డైరెక్టర్గా వేసుకున్నారు, కానీ నవీన్ మేడారం అనే యువకుడు నేను చేశాను ఈ సినిమాని. దాదాపు నా 3 ఏళ్ల శ్రమ. శ్రీకాంత్ వీసా కథ రాసినా కానీ ఈ సినిమాని సెట్స్ మీద తీసుకెళ్ళటంలో వెళ్ళినా కానీ దీనికి సంబంధించిన లొకేషన్ చూడటం కానీ ఈ సినిమా మొత్తం డైరెక్షన్ అంతా నేనే చేశానని అతను డిమాండ్ చేశాడు. ఆ విషయాన్ని పక్కన పెడితే సినిమా రిలీజ్ అయింది కాబట్టి సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి ఏంటంటే 1945లో జరిగిన కథ. అంటే ఏజెంట్ డెవిల్, బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రని కళ్యాణ్ రామ్ పోషించాడు. అయితే ఉమ్మడి మద్రాసు, అప్పుడంటే నేను 1945 అంటే స్వాతంత్రానికి ముందు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాసపాడు అనే విలేజ్లో ఒక జమీందారు ఇంట్లో అతని కూతురు హత్య జరుగుతుంది. అంటే ఆ అమ్మాయి మీద అనుమానంతో జమీందారే తన కూతురిని హత్య చేసాడు అనేది అందరూ అనుకుంటూ ఉంటారు. ఈ కేసుని పరిశోధించడానికే ఏజెంట్ డెవిల్, బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా కళ్యాణ్ రామ్ వస్తాడు. అతను ఈ హత్యని ఏం చేశాడు, ఏం తేల్చాడు, ఆ మిస్టరీ ఎలా ఛేదించాడు అనేది ఒక అంశం. దాంతోపాటు మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కథను కూడా కలిపి ఉంటుంది. అంటే సుభాష్ చంద్రబోస్తో సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకోవడం కూడా ఈ కథలో భాగమే. అంటే ఇంతకుముందు నితిన్ సినిమా స్పై అనే సినిమా వచ్చింది. స్పై కూడా సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన కథతోనే కొంత నడిపారు. అంటే సుభాష్ చంద్రబోస్ అంశాన్ని తీసుకుని దానికి కొంత కల్పనను జోడించి కథ తయారు చేసుకుని చేశారని చెప్పాలి. ఆ స్పై మాదిరిగానే ఇందులో కూడా అలాంటి అంశం తీసుకుని ఒక కల్పిత కథను జోడించేసి 1945 బ్యాక్ డ్రాప్లో చేసిన సినిమాగా చెప్పొచ్చు ఇది. అయితే సినిమా పరంగా ఇది టెక్నికల్గా కూడా చాలా చాలా బాగా తీశారు. అభిషేక్ నామా గారు కూడా ఖర్చుకు వెనకాడకుండా 1945 బ్యాక్ డ్రాప్ కానీ కథాపరంగా ముఖ్యంగా థ్రిల్లింగ్ అంశాలు ఈ సినిమాలో చాలా ఉంటాయి. కథలోని మలుపులు కానీ ఇలాంటి కథలని సాధారణంగా జనాలు ఆదరిస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే మిస్టరీ అంశం ఉంటే ఆ మిస్టరీని ఎస్టాబ్లిష్ చేయడంలో సినిమా డైరెక్టర్ అయితే ఎవరు డైరెక్టర్ అనే కానీ అది నవీన్ మేడారమా అభిషేక్ నామానో మనకు తెలియదు. మొత్తానికి డైరెక్టర్ అయితే సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే చాలా అంశాలు జనానికి నచ్చేలాగానే చాలా అంశాలు అయితే ఉన్నాయి ఈ సినిమాలో. ఎందుకంటే యాక్షన్ సన్నివేశాల పరంగా చూసుకున్నా కానీ, టెక్నికల్గా చూసుకున్నా కానీ, లేకపోతే మిస్టరీ అంశాల పరంగా చూసుకున్నా కానీ చాలా వరకు అద్భుతమైన సినిమాగా చెప్పవచ్చు. అలాగే హర్షవర్ధన్ రామేశ్వర్ దీనికి సంగీతం అందించారు. దాని బీజిఎం కూడా చాలా అద్భుతంగా ఉంది. యానిమల్ తర్వాత ఆయన మళ్ళీ దీనికి వర్క్ చేశారు కాబట్టి అక్కడ కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అలాగే కళ్యాణ్ రామ్ నటన పరంగా చూసుకుంటే, ఎందుకంటే మనకి బింబిసార అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా డ్యూయల్ రోల్ అది. అమిగోస్లోనే ఇంకా ఎక్కువ పాత్రలతో అలాంటి పాత్ర ఒకే రకమైన వ్యక్తులు కొన్ని చోట్ల ఉంటే వాళ్ళందరినీ ఏకం చేస్తూ వచ్చిన అమిగోస్ సినిమా. అలా ఆ టైప్లోనే ఇది కూడా ఒక కొత్త ప్రయోగం చెప్పాలి. అంటే కథల పరంగా కళ్యాణ్ రామ్ మంచిగా ఎంచుకుంటున్నాడు. అతను ఒక కొత్త కథలని, కొత్తదనం ఉన్న కథలను మాత్రం ఎంచుకుని సినిమాలు చేయడం అనేది ఒక అభినందించాల్సిన అంశము. అలాగే ఈ సినిమాలో అతని నటన కానీ దీన్ని మెచ్చుకోవచ్చు. చాలా కొత్త పాత్రలు, కొత్త మొహాలు కూడా. ఎందుకంటే కథాపరంగా 1945 బ్యాక్ డ్రాప్ కాబట్టి అలాంటి పాత్రలు కూడా ఈ సినిమాలో చాలా ఉన్నాయి. మరి ఆ పరంగా చూసుకున్నప్పుడు కూడా ఇప్పుడున్న ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో ఒక సినిమా మనకి బబుల్ కమ్ అయితే, ఇంకొక సినిమా డెవిల్ సినిమా. అంటే సలార్ సినిమా గత వారమే రిలీజ్ అయిన సలార్ సినిమా ఒక పక్క కలెక్షన్ కొలగడుతుంది. ఇలాంటి టైంలో డెవిల్ కూడా మరి వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో ఒక క్రేజీ ప్రాజెక్ట్గా మనం డెవిల్ని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్న సినిమాలో కొన్ని రిలీజ్ అయినాయి కాబట్టి లవ్ స్టోరీస్ రిలీజ్ అయిన టైంలో యాక్షన్ సినిమాగా మనం డెవిల్ని చెప్పుకోవచ్చు. మరి ఈ డెవిల్ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 3 రేటింగ్ అయితే నేను ఇస్తాను. ఎందుకంటే టెక్నికల్గా నాకు ఇందులో థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉన్నాయి. సినిమా పరంగా మాత్రం ఇది ఒక హిట్ రేంజ్కి వెళ్ళే సినిమాగా చెప్పొచ్చు. ఎందుకంటే టాక్ బాగున్నా కానీ కలెక్షన్స్ పరంగా కొంత వీక్ కనిపిస్తుంది. అయితే రానున్న 2-3 రోజుల్లో ఈ కలెక్షన్స్ కూడా ఊపందుకునే అవకాశాలు అయితే చక్కగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో మాత్రం ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఇట్లాంటి అంశాలు ఎంచుకునే వాళ్ళకి ముఖ్యంగా వినోదాత్మకమైన అంశం ఇది. థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ జానర్లో సినిమాలు కోరుకునే వాళ్ళకి మాత్రం ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.